హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు ఇమ్రాన్. అంతకుముందు రమ్మీ సర్కిల్ ట్రిక్స్ అండ్ టిప్స్ అని చెప్పి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాన్ని చాలామంది చూశారు. 9K వ్యూస్ వచ్చినాయి. ఆ వీడియోలో అసలు రమ్మీ ఆట ఎలా ఆడాలి, దాంట్లో ఉన్న టిప్స్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు అసలు రమ్మీ సర్కిల్ యాప్ అసలు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అని నేను మీకు చెప్పబోతున్నాను. చాలామంది రమ్మీ సర్కిల్ అప్లికేషన్ అనగానే చేసే తప్పు ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళతారు. ప్లేస్టోర్లోకి వెళ్ళి రమ్మీ సర్కిల్ గురించి సెర్చ్ చేస్తారు. ఇక్కడ మీకు సెర్చ్ చేస్తే రమ్మీ సర్కిల్ యాప్ తప్ప మీకు రమ్మీకి సంబంధించిన ప్రతి యాప్ కనబడుతుంది. తీన్ పత్తి అని చెప్పి, జంగ్లీ రమ్మీ, ఇండియన్ రమ్మీ, Ace2 3 ఇవన్నీ ఏంటంటే మనం డబ్బులతో ఆడేది కాదు, ఫ్రీ అన్నమాట. ఫ్రీ గేమ్ ప్లేస్ ఇవన్నీ. రమ్మీ సర్కిల్ వచ్చేసి మనం రియల్ మనీతో ఆడేది కదా, అది దీంట్లో దొరకదు. రమ్మీ సర్కిల్ మీకు కావాలంటే రమ్మీ సర్కిల్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సిందే. అది ఎలాగంటే ఫస్ట్ మీరు ఏదైతే బ్రౌజర్ వాడుతున్నారో దాంట్లో సెర్చ్ చేయండి, రమ్మీ సర్కిల్ ఆండ్రాయిడ్ యాప్ అని చెప్పి టైప్ చేయండి. రమ్మీ సర్కిల్ ఆండ్రాయిడ్ యాప్. ఇక్కడ మీకు ఫస్ట్ ఉంది కదా, డౌన్లోడ్ మొబైల్ యాప్ ఫర్ ఆల్ ఆండ్రాయిడ్ డివైజెస్. దీని మీద ఫస్ట్ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు రమ్మీ సర్కిల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ అని చెప్పి, డౌన్లోడ్ ద ఆండ్రాయిడ్ యాప్ నౌ అని చెప్పి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను, అందుకని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మీకు స్టెప్స్ ఉన్నాయి, డౌన్లోడ్ స్టెప్ 1, స్టెప్ 2 అని చెప్పి. ఓకే, ఒకసారి డౌన్లోడ్స్లోకి వెళ్దాం. ఆల్రెడీ నేను రమ్మీ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేశాను, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్స్ అనేవి బ్లాక్ ఉంటాయి. ఎప్పుడు మీరు, నేను వాడుతుంది రెడ్మీ కాబట్టి ఇక్కడ మనకి డైరెక్ట్గా అలౌవన్స్ అని చెప్పి చేస్తాడు. అదే మీరు వేరే మొబైల్ వాడేటైతే సెట్టింగ్స్లోకి వెళ్ళి అన్నోన్ సోర్సెస్ అని ఉంటుంది కదా, దీన్ని ఓకే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, లాంచ్. మీది ఆండ్రాయిడ్ 5.0 అండ్ అబోవ్ అయితే మీరు ఇలా పర్మిషన్స్ అనేవి అలౌ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ మనకి ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ అని చెప్పి ఉంది కదా, అంటే మీకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంటే మీరు దీని మీద క్లిక్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ అని చెప్పి టైప్ చేసి మీ ఈమెయిల్ మీరు టైప్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ అకౌంట్ లేకపోతే న్యూ రిజిస్టర్ అని చెప్పి ఉంది కదా, న్యూ యూజర్ రిజిస్టర్ అని చెప్పి కింద దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యూజర్ నేమ్, మీకు నచ్చిన యూజర్ నేమ్ ఏదో ఒకటి పెట్టుకోండి. నేనైతే థీఫ్ అని చెప్పి పెడుతున్నాను. ఓకే, డన్. తర్వాత పాస్వర్డ్, మీకు బాగా గుర్తుండే పాస్వర్డ్, ఎవరికి తెలియని పాస్వర్డ్ ఒకటి పెట్టుకోండి. ఏదో ఒకటి 1 2 3 4 5 6 7 8. ఓకే, ఈమెయిల్ ఐడి మాత్రం కంపల్సరీ మీరు యూస్ చేసేదే ఇవ్వండి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడియే ఇవ్వండి. ఎందుకంటే దానికి తర్వాత మనకి మనీ వేసుకోవాలన్నా సరే, తీసుకోవాలన్నా సరే, అది ఈమెయిల్ అనేది వెరిఫికేషన్ చేసుకోవడం అవసరం కాబట్టి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని ఇచ్చుకోండి. ఓకే, ఈమెయిల్ ఐడి ఇచ్చేసాం. ఇప్పుడు మనం రిజిస్టర్ ఫర్ ఫ్రీ రకంగానే ఓకే మనకి క్రియేట్ అయిపోయింది. మీరేంటంటే ఇప్పుడు జస్ట్ మీరు రిజిస్టర్ చేసుకున్నారు అంతే. మీరు ఎటువంటి క్యాష్ గేమ్స్ అయినా సరే మీరు ఆడడానికి వీలు పడదన్నమాట. క్యాష్ గేమ్స్ ఆడాలంటే మీరు ముందుగా క్యాష్ని యాడ్ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు మీరు మామూలుగా ప్రాక్టీస్ గేమ్స్ అయితే ఆడుకోగలం అనమాట. ప్రాక్టీస్ గేమ్స్ అంటే ఇప్పుడు సేమ్ ఇలాగే పాయింట్స్ రమ్మీ, పూల్ రమ్మీ, డీల్స్ రమ్మీ, దీని గురించి నేను మీకు ఇంకో వీడియోలో చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు మనం క్యాష్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. పైన ఉంది కదా యాడ్ క్యాష్ అని చెప్పి, దాని మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది 2000, 200, 100. మనకి మినిమం 25 రూపీస్ మనం యాడ్ చేసుకోగలం అనమాట, మినిమం. సో
నేను 25 యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మీకు చూపించడానికి. ఓకే, ఇక్కడ మనకి బోనస్ అని చెప్పి ఉంది కదా, 2000కి 1000, 200కి 200 అని చెప్పి. ఈ బోనస్ అమౌంట్ ఏంటంటే మనం ఆడుతూ ఉంటే ఇన్ కేస్ ఇప్పుడు మీరు 2000 ఎక్కించుకున్నారు అనుకోండి, 1000 రూపీస్ బోనస్ అని చెప్పి ఉంది. అది మీకు ఇమీడియట్గా యాడ్ అవ్వదు. మీరు గేమ్ ఆడుతూ ఉంటే ఆటని బట్టి మీరు లూజ్ అయిపోతూ ఉంటారు కదా గేమ్స్, దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా మీకు అమౌంట్ అనేది యాడ్ అవడం ఉండిద్ది అనమాట. అది ఎలా యాడ్ అయిద్దో మనకు కూడా తెలియదు, కాకపోతే మీరు బోనస్ సమ్మరీలో చూసుకోవచ్చు, ఆప్షన్స్లో ఉంటుంది అది. ప్రజెంట్ నేను 200కి కూడా అంతే, 200 బోనస్ అంటే మీకు 400 ఏం రాదు. ఆ 200 మీరు గేమ్ ఆడుతూ ఉంటే అది ఆటోమేటిక్గా 10 రూపీస్ అలా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, 25 యాడ్ చేస్తున్నాను. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, పేటిఎం వాలెట్, మీకు ఏది అనువుగా ఉంటే అది యాడ్ చేసుకోండి. నేనైతే నెట్ బ్యాంకింగ్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మీరు రమ్మీ సర్కిల్లో క్యాష్ యాడ్ చేస్తుంటే మీరు ఒక విషయం గమనించాలి. అదేంటంటే మనం మినిమం 25 రూపీస్ అనేది క్యాష్ యాడ్ చేస్తున్నాం కదా. ఈ 25 రూపీస్కి మనకి రమ్మీ సర్కిల్ వాడు ఫస్ట్ టైం 8 బిగినర్స్ టికెట్స్ అనేవి ఇస్తాడనమాట. ఆ బిగినర్స్ టికెట్స్ ఎక్కడ ఉంటే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో నేను మళ్ళీ చెప్తాను మీకు. ఫస్ట్ మనం క్యాష్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ అమౌంట్ యాడ్ చేసినాను 25 రూపీస్. ఈ అమౌంట్ అనేది యాడ్ చేయడానికి ఫస్ట్ టైం యాడ్ చేసేటప్పుడు కూడా దీనికి ఒక టైం ఉంది. అంటే మార్నింగ్ మీరు 2:30 లోపల, ఆఫ్టర్నూన్ 2:30 లోపల మీరు అమౌంట్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఎందుకు అంటే మీరు అమౌంట్ యాడ్ చేయగానే మీకు రమ్మీ వాడు 8 బిగినర్స్ టికెట్స్ అని చెప్పి ఇస్తాడు, 8. అవి టికెట్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఆప్షన్స్లో టికెట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 అంతే. ఇవి 8 టికెట్స్ అనేవి ఇవాళతో నాకు యాక్టివేట్ అయినాయి. 1 వీక్ దాకా ఉంటాయి. అంటే December 6th, ఇవాళ 29th November కాబట్టి. ఇవి మీరు ఆడినా ఆడకపోయినా దీంతో టికెట్స్ అనేది ఎక్స్పైర్ అయిపోతాయి. ఈ రోజుకి ఆ రోజు కంపల్సరీ ఆడాలి. అది ఎలాగంటే ఇక్కడ టోర్నమెంట్స్ అని చెప్పి ఉంది కదా, ఎవ్రీడే మనకి టోర్నమెంట్స్ ఉంటాయి. టోర్నమెంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ బిగినర్స్ అని ఉంది చూసారా, ఈ బిగినర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బిగినర్స్ రమ్మీ అని చెప్పి ఉంది కదా, దీనికి ఇక్కడ ఎంట్రీ ఫీ టికెట్ అని చెప్పి ఉంది. ఆ టికెట్స్ మనకి ఇందాక వచ్చిన టికెట్స్ దీనికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ టుడే 2:30 PM, అంటే 2:30కి రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది మీరు ఇన్ కేసు 2:30 తర్వాత 3ంటికి కానీ 4ంటికి కానీ మీరు అమౌంట్ అనేది ఫస్ట్ టైం యాడ్ చేసుకుంటే మీకు ఇవాళ టికెట్ మిస్ అయిపోయినట్టే. అంటే వాడు వ్యాలిడిటీ అనేది ఇవాళ నుంచి ఇచ్చేస్తాడనమాట. అందుకని చెప్పి డే టైంలోనే మీరు అమౌంట్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, సరేనా? ఎందుకంటే ఈ బిగినర్స్ టికెట్స్ ఏంటంటే మీకు ఫస్ట్ రౌండ్లోనే 333 ప్రైజెస్ ఉన్నాయి. ఏది మిస్ అయినా సరే అసలు ఫస్ట్ మనం అమౌంట్ యాడ్ చేసినప్పుడు బిజినెస్ టికెట్స్ మాత్రం మిస్ అవ్వకూడదు. ఈ బిగినర్స్ రమ్మీలోనే మనకు ఎంతో కొంత అమౌంట్ వస్తుంది, జాగ్రత్తగా గమనించండి. ఎవ్రీడే 2:30కి మనం రిజిస్టర్ అయితే 8కి మనకి గేమ్ ఉంటుందన్నమాట. తర్వాత ఈ టోర్నమెంట్స్ గురించి నేను మీకు ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం జాయిన్ అయిన గేమ్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మనం రిజిస్టర్ అయిన గేమ్స్ ఉంటాయి కదా, అవి మనం ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మై గేమ్స్ అని చెప్పి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి ఏ గేమ్స్లో మనం రిజిస్టర్ అయ్యామో ఆ గేమ్స్ లిస్ట్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. మనం రిజిస్టర్ అయిన క్యాష్ గేమ్స్ కానీ టోర్నమెంట్స్ కానీ అన్నీ ఇక్కడే మనకి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేను మరిన్ని వీడియోస్ చేస్తాను దీని మీద. ఇప్పుడు ఆర్పిఎస్ అని ఉంది కదా, అది రీడీమ్ ఎలా చేసుకోవాలి, టోర్నమెంట్స్ గురించి, క్యాష్ గేమ్స్ గురించి, ప్రాక్టీస్ గురించి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే నాకు కొంచెం టైం కావాలి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, కీప్ వాచింగ్ అండ్ కీప్ ప్లేయింగ్.